జాన్ పాల్, ముందు నీకు సిగ్గు లేకుండా ఉన్నావు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళ వలనే ఈరోజు పరిచర్య విస్తరించబడట్లేదు. నీలాంటి వాళ్ళ వలనే సేవకులు దేవుని పరిచర్య చేస్తూ కూడా అనేకమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నారు. ఎందుకనంటే రాజ్ ప్రకాష్ వాళ్ళ గారు చెప్పింది తప్ప రైటా అనేది నా ఉద్దేశం కాదు. నేను రాజ్పాల్ గారికి నేనేమి సపోర్ట్ చేయట్లేదు. కానీ క్రొత్త నిబంధన వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి, పిసినితనంగా దేవునికి ఇవ్వకూడదు అనేది ఉందా లేదా? ఈ మాట ఎప్పుడైనా చదివేవాన్ని జీవితంలో? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అంటే ఎంత ఇవ్వాలి? నీకు సిగ్గు లేదు కాబట్టి దేవుని పరిచర్య కొరకు అలాంటి వాటిని అపోజ్ చేస్తుంటావు. ఎందుకోసం అంటే నీకు ఫేమ్ కావాలి, నీకు పబ్లిసిటీ కావాలి. నీకు సిగ్గు లేకుండా ఉన్నావు కాబట్టి అలా మాట్లాడుతుంటావు. సముద్రంలో దాయలేము కొన్నింటిని, తప్పకుండా ఏదో ఒక రోజు బయట వస్తుంది. నీ రంగు కూడా బయటపడే రోజు తప్పకుండా ఉంటుంది. ఎందుకనంటే పరిచర్య కొరకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వర్ధిల్లిన కొలది పరిచర్యకు ఇవ్వాలి, వర్ధిల్లిన కొలది పిసినితనంగా ఇవ్వకూడదు. అదేంటి? ధర్మము అని ఉంది, పరిశుద్ధులకు చేయాల్సినటువంటి ధర్మము అని ఉంది. మళ్ళీ అక్కడ కూడా నువ్వు పడతావు, అదేం కానుక కాదు కదా, దశం భాగం కాదు కదా. అంటే ఏదైనా కూడా సంఘ కార్యకలాపాలు, సంఘ క్షేమాభివృద్ధి, సంఘం అంటే ఎవరు? మనమే కదా. ఆ రకంగా క్షేమాభివృద్ధి కొరకు దేవుని బిడ్డలు సంఘము ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సన్నాసులు చెప్పినటువంటి మాటలు విని ఈరోజు పరిచర్య అనేది కుంటపడుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు వినకండి అని ప్రభు పేరిట తెలియజేస్తూ